హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా మీ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయవాడలోని చిట్టి నగర్ కొత్త అమ్మవారి గుడి దగ్గర ఉన్న భోగి మంటలు చూద్దాము. అలాగే విజయవాడలో ఉన్న భోగి మంటలన్నీ ఒకసారి చూసి వద్దామండి. చూడండి, ఈ రోడ్డు ఇది. ఆ ఎదురుగా 2 కొండలు కనపడుతున్నాయి కదా, ఆ 2 కొండల దగ్గర కోడి పందాలు వేస్తారు. ఇప్పుడు మనం ఆ కోడి పందాలు చూడడానికి వెళ్తున్నాము. కోడి పందాలు అంటే మామూలుగా ఉండవు, బీభత్సమైన పందాలు కాస్తారు, లక్షల పందాలు కాస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడున్న ఆ ప్లేస్కి అక్కడికి వెళ్తున్నాము, రండి చూద్దాం రండి. ఇంకా దగ్గరికి వచ్చేసాము, పాముల కాళ్ళ దగ్గరికి వచ్చేసాము. సో ఇప్పుడు పాముల కాళ్ళ దగ్గర చూస్తూ ఉంటే కనపడుతుంది చూడండి, మీరు అటు చూడండి, టెంట్లు కనపడుతున్నాయి. కోడి పందాలకి టెంట్లు వేశారు. ఇక్కడ ఈ ప్లేస్లోనే కోడి పందాలు ప్రతి సంవత్సరం వేస్తారు. ఈ కోడి పందాలు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకి ఆనవాయితీగా వస్తుంది. బెట్టింగ్లు మామూలుగా ఉండవు, బీభత్సమైన బెట్టింగ్లు చేస్తారబ్బా.
ఫ్రెండ్స్, సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ 3 సినిమాలు ఏది బరిలో గెలిచిద్దో తెలియదు. ముందుగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఒకటి, తర్వాత బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్, తర్వాత ఉత్తర వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రిలీజ్ అవుతున్నాయి. ఈ 3 సినిమాల్లో ఏది చేద్దో తెలియదు. సంక్రాంతికి ఈ 3 సినిమాలు రిలీజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బందరోళ్ళు అనే టీవీ మాల్ దగ్గర ఉన్నాము. టీవీ మాల్లో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఒకసారి చూద్దానండి. ఇక్కడ చూడండి, సంక్రాంతి సందర్భంగా చెరుకుగడలు కట్టారు. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ టీవీ మాల్లో సంక్రాంతి సంబరాలు చూడడానికి చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ టీవీ మాల్ అయితే ఖాళీ లేదు. సంక్రాంతి సందర్భంగా జనాలు బీభత్సంగా ఉన్నారు. క్రౌడ్ కూడా బీభత్సంగా ఉంది. ఇంకా పీవీపీ మాల్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఎద్దుల బండి పెట్టారు. సంక్రాంతి సందర్భంగా ఎద్దుల బండి పెట్టి ఒక డెకరేషన్ చేశారు. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడో పల్లెటూరులో చిన్నప్పుడు చూసిన ఎద్దుల బండి, ఈ మధ్యలో ఎప్పుడు చూడాలి. చూడండి ఎద్దుల బండి ఎంత ఉందో.